హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. ఈరోజు మన టాపిక్ ఏంటంటే శ్రీరెడ్డి యొక్క భాగవతాలు. శ్రీరెడ్డి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే నా వెనక కొటేషన్ చూశారు కదా, తూచలా కాదు, శ్రీరెడ్డి ఫోటోలు వేసి తూచలా కాదు అని పెట్టాను. ఎందుకు తూచలా కాదు అని ఎందుకు పెట్టానంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణాలు, అసలు శ్రీరెడ్డి ఫోటోలు ఎందుకు వేసాను ఏంటి అనేది వీడియోలోకి పూర్తిగా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది పడితే అది వాగటం, మహిళలని లేదు, వాడని లేదు, వీళ్ళని లేదు, ఎవరని లేదు, ఇష్టం వచ్చినట్లు. పైగా అందులో శ్రీరెడ్డి. సరే, మగవాళ్ళు బూతులు మాట్లాడారు అనుకుంటే సరే, మగవాళ్ళు సహజంగా ఎక్కడైనా బూతులు మాట్లాడతారు, అది ఓకే. ఒక ఆడకూతురు అయ్యుండి, ఒక మహిళ అయ్యుండి ఇష్టం వచ్చినట్లు స్థాయికి మించి పరిధికి మించి వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, ముఖ్యమంత్రులు లేరు, మాజీ ముఖ్యమంత్రులు లేరు, ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళని లేదు, ఇష్టం వచ్చినటువంటి అవాకులు చవాకులు, అసలు మన చెవులతో వినలేనటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి మహిళే శ్రీరెడ్డి. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మీరందరూ చూస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి పోస్టులు ఎవరైతే పెట్టారో వారి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈవెన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి లాంటి వారితో సైతం కేసులు నమోదు చేస్తున్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితులన్నిటినీ గమనించినటువంటి శ్రీరెడ్డి పశ్చాత్తాపానికి పడుతుంది. పశ్చాత్తాపం మొదలైంది ఆవిడ మనసులో, భయం పట్టుకుంది. నేను అరెస్ట్ అయితే నా కోసం వచ్చేవాళ్ళు లేరని దిగులు పట్టుకున్నట్టుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం సుఖం, చేతులు కాలకముందు ఉండాల్సింది మనసులో పశ్చాత్తాపం అనేది. ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడినటువంటి శ్రీరెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి వెన్నులో వణుకు పుట్టి, భయం పుట్టి ఒక లేఖ, బహిరంగ లేఖ ఒక విడుదల చేసింది. ఒక లేఖ. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ని తిట్టాను, చంద్రబాబుని తిట్టాను, పవన్ కళ్యాణ్ పిల్లలను తిట్టాను, షర్మిలాని తిట్టాను, సునీతాని తిట్టాను, టీవీ5ని తిట్టాను, బిఆర్ నాయుడు గారిని తిట్టాను, ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారిని తిట్టాను, ప్రతి ఒక్కరిని తిట్టాను. ఒకళ్ళని తిట్టానంటే పోనీ అనుకోవచ్చు, ఇంతమందిని తిట్టాను కాబట్టి వీళ్ళందరూ నాకు శత్రువులు అయ్యారు కాబట్టి మరి కేసులు కూడా నమోదు చేస్తున్నారు కాబట్టి భయం పుట్టుకున్నటువంటి శ్రీరెడ్డి గత కొద్ది రోజుల కిందట కూడా ఒక వీడియో ద్వారా తన యొక్క పశ్చాత్తాపాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసింది. అంతటితోనే ఆగకుండా అరెస్టులు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా. పోలీసు వారు సోషల్ మీడియాలో ఎవడైతే రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళ మీద పోలీసులు కూడా కేసులు కూడా షురూ చేశారు, ఎక్కువ స్పీడప్ చేశారు. శ్రీరెడ్డి దాకా కూడా వస్తారు అని భయం పట్టుకున్నట్టుంది శ్రీరెడ్డికి. ఒక లేఖ రాసింది. అసలు ఆ లేఖలో ఏమేమి రాసింది, ఎటువంటి వ్యాఖ్యలు మాటలు రాసింది, ఎటువంటి పదజాలం మాట్లాడింది, ఎవరికి సారీ చెప్పింది, ఎవరిని ఉద్దేశించి చెప్పింది, ఎటువంటి డైలాగులు కొట్టింది ఈ లేఖలో చూద్దాం, ఒకసారి చదువుదాం. ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే 95% ఫ్రెండ్స్ అంట. కమ్యూనిటీ ఇప్పుడు గుర్తొచ్చింది. నేను పుట్టింది గోదావరి పరిసర ప్రాంతాల్లో అయినా నేను పుట్టి పెరిగింది మొత్తం విజయవాడలోనే, అందుకే మీ కమ్యూనిటీ అంటే మీ చౌదరి కులానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని శ్రీరెడ్డి అంటుంది. ఇకపోతే ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పాను. వెరీ రేర్గా మైట్ బి మెన్షన్ చేసి ఉంటాను, అంటే వెరీ రేర్గా, ఎన్నోసార్లు చెప్పాను కానీ చాలా తక్కువ సార్లు దీని గురించి ప్రస్తావన చేసి ఉంటాను అంటుంది. కానీ అవమానించలేదు, మీ కులాన్ని నేను అవమానించలేదు. మా అమ్మ నాన్నగారు విజయవాడతోనే ఎక్కువ అనుబంధం కలిగి ఉంది, మా సొంత ఇల్లు కూడా అక్కడే, మా సొంత ఇల్లు గట్రా అక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే
వాళ్లకున్న అరాకొరా సొంత ఇల్లు రేట్లు పెరిగాయని, అందుకే మా అమ్మా నాన్నలు టీడీపీకే ఓటు వేశారంట. ఇది నమ్మశక్యంగా ఉందా? పేరులో శ్రీరెడ్డి పెట్టుకొని వైఎస్ఆర్సీపీ మీద గుండెల నిండా లోపల పైనుంచి కింద వరకు నరనరాల్లో వైఎస్ఆర్సీపీ మీద అభిమానాన్ని పెట్టుకొని, ప్రేమను పెట్టుకొని, ఇష్టం వచ్చినట్లు వైఎస్ఆర్సీపీకి సపోర్టుగా మాట్లాడినటువంటి రెడ్డి కులస్త్రాలయ్యి వీళ్ళ అమ్మా నాన్నలు టీడీపీకి ఓటు వేశారంటే నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా నమ్మితే కామెంట్ పెట్టండి, మేము నమ్మేము శ్రీరెడ్డి మాటలని. వీళ్ళ అమ్మా నాన్నంట టీడీపీకి ఓటు వేశారంట. సరే, ఇకపోతే లోకేష్ అన్న, ఇప్పుడు గుర్తొచ్చాడు లోకేష్ అన్న అని. ఇష్టం వచ్చినట్టు లోకేష్ ఎవడికి పుట్టాడు, లోకేష్ పలానా వాడికి పుట్టాడు, పలానా వాళ్ళకి పుట్టాడు, డిఎన్ఏ టెస్టులు చేయించుకొని మాట్లాడినటువంటి శ్రీరెడ్డి ఇప్పుడు లోకేష్ని అన్నాను సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? అంత భయం పట్టుకుందా, అంత దిగులు పుట్టుకుందా? అన్నా అంటూ మాట్లాడతావా? ఇప్పుడు అన్నా అని సంబోధించినటువంటి ఇదే శ్రీరెడ్డి ఒక 5 నెలల కిందట ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది లోకేష్ని. పప్పు అని, యారా పప్పు అని, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడింది. సరే, ఇంకేం మాట్లాడిందో చూద్దాం. మీరు కొన్ని విషయాల్లో ఎంత మండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. ఇంతకుముందు వీడియోలో కూడా మీ గురించి, లోకేష్ గురించి, మంచితనం గురించి మాట్లాడమని, నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులేనంట. మరి ఇదే కుటుంబ సభ్యులు శ్రీరెడ్డి చేసినటువంటి ఆ బూతుల వీడియోలు ఏవైతే ఉన్నాయో, మరి అప్పుడు ఎందుకు ఇదే కుటుంబ సభ్యులు నువ్వు అలా మాట్లాడకూడదని ఎందుకు చెప్పలేదు, ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తేనే వీడియో చేసి సారీ చెప్పానని అంటుంది. కానీ మనస్ఫూర్తిగా శ్రీరెడ్డి అయితే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్కి, చంద్రబాబుకి సారీ చెప్పినట్టు లేదు. మరి ఎందుకంటే కుటుంబ సభ్యులే చెప్పించారని ఈ లేఖలో చెప్తుంది కాబట్టి. ఇకపోతే అలాగే మా కుటుంబ సభ్యుల మీద డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు, అయినా నా అంత స్థాయి లేదు, అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్నా అంటూ మాట్లాడుతుంది అన్నమాట. అన్నా, నేను మీ పార్టీని, కార్యకర్తల్ని, మీ అధికారులని, మీ అనుబంధ సంస్థ మీడియా సంస్థలని, జనసేన మీడియా వీర మహిళలని, వారి కుటుంబ సభ్యులను ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. అనేక మార్లు నేను రూడ్గా మాట్లాడటం జరిగింది. మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు చూసిన తర్వాత, అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసినటువంటి అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాలను దెబ్బతీశానో, బాధ పెట్టానో అర్థమైంది అని ఈ లేఖలో శ్రీరెడ్డి తన స్వహస్తాలతో రాసినటువంటి లేఖ. అంటే ఇన్నాళ్ళకి వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, రాష్ట్రంలో పరిస్థితులన్నీ కఠినంగా మారిన తర్వాత, కార్యకర్తల మీద దాడులు, కార్యకర్తల మీద కేసులు నమోదైన తర్వాత ఇన్నాళ్ళకి శ్రీరెడ్డికి జ్ఞానోదయం అయిందా? ఒకవేళ ఇక్కడ మనలో మనమాట అండి, ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకపోయి ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీనే మరలా అధికారంలోకి వచ్చి ఉంటే శ్రీరెడ్డిలో ఇటువంటి పశ్చాత్తాపం మనం చూసేవాళ్ళమా? శ్రీరెడ్డి ఇలా ఒక లెటర్ రాసి అందరికీ సారీ చెప్పేదా? వైఎస్ఆర్సీపీ అధికారం ఉంటే ఇంకెంత రెచ్చిపోయేది శ్రీరెడ్డి? అంటే అధికారం మారింది, రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రమైనవి, కఠిన చర్యలకు పోలీసు వాళ్ళు కూడా షురూ చేస్తున్నారు కాబట్టే శ్రీరెడ్డిలో మార్పు మొదలైంది అనుకోవాలా? ఇప్పుడు లోకేష్ని అన్నాను సంబోధిస్తుంది, జనసేన పార్టీ మీడియా సంస్థల్ని సారీ చెప్తుంది, జనసేన వీర మహిళలకి సారీ చెప్తుంది, లోకేష్ బాబు గారిని సారీ చెప్పాను, మీ కులానికి చెందిన వాళ్ళే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తుంది. ఏంటి ఈ మార్పు శ్రీరెడ్డిలో? అయినా కూడా మా పార్టీ కార్యకర్తలను వదిలేయండి అని మాట్లాడుతుంది మళ్ళీ శ్రీరెడ్డి. అంటే అభిమానం చచ్చిపోలా. ఇటు పక్క సారీ చెప్తానే, ఇటు పక్క లోకేష్కి సారీ చెప్తా, పవన్ కళ్యాణ్కి సారీ చెప్తా, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్ళకు సారీ చెప్తా కూడా మా కార్యకర్తలను వదిలేయండి అని అంటుంది శ్రీరెడ్డి. సరే, ఇంకేం రాసిందో చూద్దాం. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మా కులదైవం కూడా
ఇంతమంది మనోభావాలు జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. నా పూజలు హోమాలు భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజా ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కన్ను కావరంతో చేశాను అనేది నాకు అర్థం కాలేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్ మేడం గారికి, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియా కార్యకర్తలకి సారీ చెప్తున్నాను. జనసేన మీడియా, 99 టీవీ, ప్రైమ్9 టీవీ, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకొని మీ తెలుగు అమ్మాయిని క్షమించండి. పెద్ద మనసు చేసుకొని ఈ తెలుగు అమ్మాయిని క్షమించాలంట. నేనైతే అసలు క్షమించకూడదనే అంట. శ్రీరెడ్డి లాంటి వారిని, శ్రీరెడ్డి చేసిన పనులని, శ్రీరెడ్డిని అసలు క్షమించకూడదు. అంటే ఇంతకాలం దూషించి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి అసలు ఒక మహిళలు ఎలా మాటలు మాట్లాడకూడదు అలాంటి మాటలన్నీ మాట్లాడినటువంటి శ్రీరెడ్డి తప్పు చేశాను సారీ అని చెప్పి వదిలేస్తారా? అంటే ఒకడు వెళ్ళి ఒక చిన్నపిల్ల మీద రేప్ చేస్తాడు. నేను తప్పు చేశాను, నాలో పశ్చాత్తాపం కలిగింది, నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నారని మోకాళ్ళ మీద నుంచొని చేతులు జోడిస్తూ తప్పు అయిపోయింది సారీ అని చెప్తే అతను చేసిన పాపాలు పోతాయా? ఆ చిన్నపిడ్డ మీద రేప్ చేసిన వాడిని వదిలేయాలా? చెప్పండి. చిన్నపిడ్డ మీద, చిన్నపిల్లల మీద, మహిళల మీద అత్యాచారాలు, రేపులు చేసినటువంటి వాళ్ళని ఎలా అయితే కఠినంగా శిక్షిస్తారో శ్రీరెడ్డిని కూడా అలాగే శిక్షించాలి. శ్రీరెడ్డిని కూడా అలాగే శిక్షించాలి. అప్పుడే పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద ఇంకా బలం చేకూరుతుంది ప్రజలకి. మరొక మహిళ నోరు తెరిచి ఓపెన్గా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు వాడకుండా ఉంటుంది. భయంతో కేవలం శ్రీరెడ్డి మీద చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా సైడ్ నుంచి నెంబర్ 1 న్యూస్ ఛానల్ నుంచి మేము తెలియపరిచేది ఏంటంటే, సార్ ఇలాంటి శ్రీరెడ్డి ఇలాంటి వారిని వదిలిపెట్టద్దు. ఆవిడ మహిళే. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ మహిళని? ఇంతకుముందు ఏమైంది శ్రీరెడ్డి నీకు? నేను ఇప్పుడు మహిళని, మీ తెలుగు అమ్మాయిని నన్ను క్షమించు అని చెప్పి అంటే భయం పట్టుకుందా? ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తల, నాయకులు ఎవరో నీకు సపోర్ట్ రావట్లేదని భయం పట్టుకుందా? రాష్ట్రంలో జరిగే పరిస్థితులను చూసి వణుకు పుట్టుకుందా? ఇంతకాలం ఏమైంది? నువ్వు మాట్లాడే మాటలు, ఆ అసభ్యకరమైన పదాలు, ఒక మహిళ, ఏ మహిళ అయినా మాట్లాడతారు అలాంటి మాటలు? అసలు మగవారే మాట్లాడు అలాంటి దారుణమైన మాటలు. అంత దారుణంగా మాట్లాడావు. శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కూడా నేను వీడియోలో చూపిస్తా. ముందు ఈ లేఖ, అసలు ఈ లేఖలో ఏం రాసిందో ఏంటో ఒకసారి చదివి వినిపించిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూపిస్తా. ఇకపోతే జగనన్నకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాసింది ఏం మాటలు మాట్లాడిందో ఒకసారి చూద్దాం. జగనన్నకి, భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా. ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయాను అని అనుకుంటున్నాను. ఎలా కలుస్తావు నువ్వు మాట్లాడే భాషకి, నీ బిహేవియర్కి బట్టలు తీస్తావు, రోడ్డు మీద నుంచుంటావు, ఒంటి మీద ఒక బట్ట ఉండదు, ఎక్స్పోజింగ్ చేస్తావు, ఇష్టం వచ్చిన కామెంట్లకి రిప్లైలు ఇస్తావు, అడల్టరీ, రొమాన్స్, సెక్సువల్ దానికి ఎక్కువ ఎంకరేజ్ చేస్తావు. ఎలా నిన్ను పిలిచి ఫోటో దిగుతారు? ఎలా రాణిస్తారు నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా రాణిస్తారు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు? నువ్వు మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది, అందరూ ఓహో శ్రీరెడ్డి భలే మాట్లాడుతుందిరా అనుకుంటారు. కానీ ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు, ఎవరు వస్తున్నారు నీ కోసం? నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఎవరు వస్తున్నారు నీ కోసం? నీ మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి, ఎవరు వస్తారు నీ కోసం? ఇప్పటికైనా మారు శ్రీరెడ్డి. ఈ లెటర్లో ఇదంతా బూటకమేనా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితులను తప్పించుకోవడానికి నీ మీద కేసులు నమోదైనా నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండటానికి ఒక రాయేసావు నన్ను అడిగితే. ఇంకేం రాసిందో చూద్దాం. ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను. గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తిపోయడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగదీసింది. నేను పార్టీని అనేక మంది మాటల దాడి నుండి కాపాడటంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను. అసలు శ్రీరెడ్డికి వైఎస్ఆర్సీపీలో ఏం పదం ఉంది? ఒక పదం ఉందా? ఒక కనీసం ఒక కార్యకర్త పద డిజిగ్నేషన్ ఉందా? లేదు కదా. ఒక పార్టీని ప్రమోట్ చేస్తూ ఎదుటి వాళ్ళని బూతులు తిడుతుంటే ఎవరైనా అప్పటికప్పుడు భలే తిడుతుందిరా శ్రీరెడ్డి అని అనుకుంటారు తప్ప శ్రీరెడ్డి మాట్లాడింది కరెక్ట్ అని అంటారా ఎవరైనా? అసలు ఎవడైనా అంటాడా? నీ తల్లిదండ్రులే అంటారా? చెప్పు. నీ ఫ్రెండ్స్, అసలు నీకు ఒక్క ఫ్రెండ్స్ అన్న ఉన్నారా? ఒక మహిళన్నా నీకు సపోర్ట్గా ఉన్నారా? ఒక్క ఫ్రెండ్ అన్నా ఉన్నారా శ్రీరెడ్డి నీకు?
నన్ను అడిగితే ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎక్కడో బెంగళూరులోనో చెన్నైలోనో ఏ మాల్దీవుల్లోనో ఏడో కూర్చొని ఇప్పుడు ఏడుస్తా ఇలాంటి వీడియోలు రోజుకొక వీడియోలు లేఖలో రాసి ప్రజలకు ఏదో నేను రియలైజ్ అయ్యానని చెప్తుంది. కానీ శ్రీరెడ్డిలో మార్పు రాదు నాకు తెలిసి. మార్పు వస్తే బెటరే. ఇలాంటి వీడియోలు ఇంకోసారి మాట్లాడకుండా జాగ్రత్త తీసుకుంటుందేమో. ఎక్కడ తీసుకున్నా నువ్వు ఏ ఊరిలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే, తీసుకుంటారు కూడా. నువ్వు చేసిన తప్పులన్నీ చేసి మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడిన తర్వాత నన్ను క్షమించండి ఒక తెలుగు అమ్మాయిని అని మాట్లాడితే ఎలా దాన్ని యాక్సెప్టెన్సీగా ఉంటుంది? ఎలా తీసుకుంటారు? అసలు నువ్వు మాట్లాడిన మాటలను ఎలా స్వాగతిస్తారు? ఇప్పుడు షర్మిలక్క మీ సారీ క్షమాపణ చెప్తున్నాను లేఖ రాసింది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు షర్మిలని వారిని కూడా ఇష్టం వచ్చినట్టు దూషించింది. షర్మిలాని ఏం మాట్లాడిందో, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడిందో, లోకేష్ని ఎలా మాట్లాడిందో, చంద్రబాబుని ఎలా మాట్లాడిందో ఆ వీడియోలు చూపిస్తాం మీకు. చాలామందికి తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ. ఇప్పుడు షర్మిలక్క సారీ, సునీతక్క సారీ అంటే సరిపోయిందా? ఫిల్తీ లాంగ్వేజ్తో తెగబడుతున్నాను అనుకున్నాను, కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాను అనుకోలేదు. నేను చేసిన పని వలన మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోగలను. నా పాపం మీకు అంటవద్దు. నేను పార్టీ కార్యకర్తలు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా వలన పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు, క్షమించండి. ఇట్లు మీ శ్రీరెడ్డి. అసలు నువ్వు పార్టీకి దూరంగా ఉండటం కాదు, నువ్వు దగ్గరగా ఉంటే నిన్నెవడు పట్టించుకుంటున్నాడు? నువ్వు పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, మీ పార్టీ కోసం ఇంత మాటలు మాట్లాడావు. నిన్ను ఎవరు రానిచ్చారు దగ్గరికి? ఏ పార్టీ నాయకుడితైనా ఒక ఫోటో దిగావు నువ్వు కనీసం చెప్పు. ఒక సోషల్ మీడియాలో ఒక పార్టీ కార్యకర్త అయినా, మీ పార్టీ కార్యకర్త అయినా నీకు అనుకూలంగా పోస్టులు పెట్టారా? ఎందుకు ఇదంతా? సినిమా వాళ్ళని దూషించావు, మెగాస్టార్ని దూషించావు, సినిమా పెద్దలను దూషించావు, టోటల్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దూషించావు. ఎక్కడ ఎవరు ఈరోజు నీకు ఆదుకునే వాళ్ళు ఎవరు? పోనీ నీ తరపున నువ్వు సినిమాలో 2-3 సినిమాల్లో నటించావు. శ్రీరెడ్డి కోసం నేనున్నానని ఎవరు వస్తారు నీ కోసం? సినిమా ఇండస్ట్రీ నుంచి కుటుంబాన్ని దూరం చేసుకున్నావు, సినిమా ఇండస్ట్రీని దూరం చేసుకున్నావు, రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అందరికీ శత్రువు అయ్యావు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ భవిష్యత్తు ఏంటి? ఒకసారి శ్రీరెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి ఆ వీడియోలు కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎంత దారుణంగా మాట్లాడిందంటే ఒక మహిళ ఇన్ని దారుణమైన మాటలు, అసభ్యకరమైనటువంటి బూతులు చూడండి. నీ అమ్మ గాలి అని ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు కానీ ఎంత దారుణమైన మాటలు చూశారు కదా. నాకే ఇది స్క్రీన్ మీద చూపించడానికి నాకే రోతగా ఉంది. ఆ మాటలు అంత దారుణమైన మాటలు. మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్క పెట్టు, లేకపోతే ఆ రేపో మాపో ఆడి ఈ మాటలన్నీ షర్మిలాను ఉద్దేశించి అంటుంది శ్రీరెడ్డి. షర్మిలాను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ఒకసారి వినండి. నీ అమ్మ గాలి అని ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు కానీ ఆడి మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే చూశారు కదా ఎంత దారుణమైన రోత మాటలు. ఎవరు శ్రీరెడ్డిని గురించి ఎవరు క్షమిస్తారు? శ్రీరెడ్డి చేసినటువంటి మాటల్ని ఎవరు క్షమిస్తారు? వీళ్ళ తల్లిదండ్రులైనా క్షమిస్తారా? వీళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు షర్మిలా గురించి మాట్లాడిన మాటలకి ఒకసారి ఆ వీడియో చూడండి. ఒకసారి షర్మిలా రియాక్షన్ కూడా చూడండి. అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న గారు గుర్తు పెట్టుకోవాలి. ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మున్సిపల్ మొత్తం నీ బాగా దింపేసరికి అంత భయం ఉన్నప్పుడు ఎందుకే? చిచి ఎంత దారుణమైన మాటలు, అసలు ఎంత రోత మాటలో. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు శ్రీరెడ్డి ఇలా మాట్లాడుతుంటే ఎంత ఆస్తి విభేదాలు ఉన్నా, ఎన్ని ఆస్తి తగాదాలు ఉండి అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ దూరంగా వెళ్ళినా అన్నా చెల్లెళ్ళు కాకుండా పోతారా? రేపటి రోజున మరలా వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ కలవకుండా ఉంటారా?
మరి సొంత చెల్లి మీద ఇంత దారుణమైనటువంటి ఈ జుగుప్సాకరమైనటువంటి ఈ అసభ్యకరమైనటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి శ్రీరెడ్డి చేసే ఈ రచ్చ ఈ దారుణాలని ఎందుకు ఖండించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు ఖండించలేదు? ఎంతైనా ఒక ఆడకూతురు కదా, మీ పార్టీ కోసం కష్టపడి పాదయాత్రలు చేసి కుటుంబాన్ని కూడా వదిలిపెట్టినటువంటి షర్మిల కదా. మీరు జైల్లో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని భుజాన వేసుకొని నడిపించినటువంటి మహిళే కదా షర్మిల. ఇన్ని మాటల అసలు మాకు కూడా కంట్లోంచి నీళ్ళు వచ్చేంత దారుణంగా ఉంది పరిస్థితి. శ్రీరెడ్డి చేసినటువంటి మాటలు షర్మిల మీద. ఏ కుటుంబాల్లో ఆస్తి తగాదాలు లేవు? అన్ని కుటుంబాల్లో ఉన్నాయి ఆస్తి తగాదాలు. బిగ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి చిన్న స్థాయి కుటుంబం దగ్గర వరకు ఆస్తి తగాదాలు చాలా ఉన్నాయి. ఎవరికి లేవు ఆస్తి తగాదాలు? వీళ్ళకి ఆస్తి తగాదాలు ఉంటాయి, తప్పేముంది? అది వారి కుటుంబ వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు. శ్రీరెడ్డి ఎంత మాట్లాడాల్సినంత అవసరం ఉందా? ఒక షర్మిలానే కాదు, పవన్ కళ్యాణ్ని ఒక్కసారి పవన్ కళ్యాణ్ని వాళ్ళని ఏం మాట్లాడిందో కూడా చూద్దాం ఒకసారి. జై పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ లో పవర్ తీసేయండి, పవర్ పక్కన పెట్టండి. ఆడే కాపాడుకోలేడు. ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. వీడికి మళ్ళీ వచ్చా, అయ్యా జెడ్ సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా, ట్రిపుల్ ఇవ్వండి అయ్యా. అయ్యో ట్రిపుల్ అంటే అంటే ఆడి సీక్రెట్ బుక్, ఆడొక పుస్తకం రాశాడు, దాని పేరు ట్రిపుల్. లోకేష్ గారు మీకు సారీ. ఇన్ని మాట్లాడి ఇప్పుడు లోకేష్ గారు సారీ అంట. అన్నా సారీ, ఏది ఆ సారీ చెప్పేది కూడా ఒకసారి చూడండి. ఇక శ్రీరెడ్డి మీద బహుశా ఇదే అయ్యి ఉండొచ్చేమో వీడియో, ఎందుకంటే మాకు కూడా చాలా రోతగా ఉంది శ్రీరెడ్డి గురించి. ఇట్లాంటి దారుణమైనటువంటి అసభ్యకరమైనటువంటి మాట్లాడినటువంటి ఈ మహిళ గురించి ఇంత స్క్రీన్ మీద 20 నిమిషాల సేపు మాట్లాడటానికి మాకు కూడా చండాలంగా ఉంది. లేఖ రాసింది కాబట్టి వీడియో చేస్తున్నాం, ప్రజలకు తెలియాలి కాబట్టి. ఏది తప్పు అయిపోయింది సారీ అని చెప్తూ లేఖ రాసింది కదా, ఆ లేఖ రాసింది కాబట్టి మా దౌర్భాగ్యం ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఏమని సారీ చెప్తుందో ఒకసారి చూడండి. చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసేసేయండి, నన్ను క్షమించండి అయ్యా, నేను తప్పు చేశాను అని ఎలా మాట్లాడుతుందో ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్తుని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, ఈ అమ్మాయి వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదంట. ఈ అమ్మాయి చేసిన గలీజ్ పనుల వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదంట. మరి ఈ మాట్లాడినటువంటి శ్రీరెడ్డి ఒక పవన్ కళ్యాణ్ని తిట్టి ఇంట్లో కుటుంబ సభ్యులను తిడితే వారి కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది? చంద్రబాబుని తిట్టి చంద్రబాబు కొడుకుని లోకేష్ని తిడితే లోకేష్ భార్య ఎంత బాధపడి ఉంటుంది? చంద్రబాబు గారి సతీమణి ఎంత బాధపడి ఉంటుంది? షర్మిలాని తిట్టావు, షర్మిలాని ఒక ఆడకూతురని కూడా లేకుండా నువ్వు ఒక సాటి ఆడ మహిళ అయినా కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టావు. షర్మిల కుటుంబ సభ్యులు, షర్మిల భర్త ఎంత బాధపడి ఉంటారు? హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్టు అక్రమ సంబంధాలు అంటగట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు హోంమంత్రి, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి అనిత గారి కుటుంబం, ఆమె బిడ్డలు ఎంత నీ మాటలు విని ఎంత బాధపడి ఉంటారు? అంటే ఈరోజు నీ కుటుంబం గుర్తొచ్చిందా? ఈరోజు నీ కుటుంబం బాధపడుతుంది, నా కుటుంబం ఇబ్బంది పడకూడదని వీళ్ళందరికీ సారీ చెప్తావా? అందుకే నేను ఏం కాదు, ఇవన్నీ కాదు, కరెక్ట్ కాదు, తూచని చెప్పి అందుకే నేను చెప్పింది. తూచాలి అసలు సరిపోదు. శ్రీరెడ్డి చేసిన దానికి సారీ చెప్పేసేసి బహిరంగంగా క్షమాపణ చెప్పేసేస్తే మేము అసలు ఒప్పుకోం. శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిందే, శ్రీరెడ్డిని జైలుకి పంపాల్సిందే. ఇంకొక మహిళ, నేను మహిళ అని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినటువంటి ఇటువంటి రోత మాటలు మాట్లాడటానికి అవకాశం లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే. శ్రీరెడ్డి మహిళ పాపం పోనీలే అని విడిచిపెట్టకూడదు. మరలా రేపటి రోజున కూడా శ్రీరెడ్డి ఏదో ఒక రోజు మరలా ఇట్లాంటి మాటలు మాట్లాడే అనుమానం ఖచ్చితంగా ఉంది, మాట్లాడుతుంది కూడా. కాబట్టి శ్రీరెడ్డి మీద ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు చట్ట ప్రకారం నమోదు చేయాల్సిందే, 100% జైలుకి పంపాల్సిందే. ఆమె చేసిన మాటలకి కర్మఫలం అనుభవించాల్సిందే. ఈవిడ పడినటువంటి శిక్ష, ఈవిడికి పడినటువంటి ఆ శిక్షను చూసి ఆ పోలీసు వారు నమోదు చేసే ఆ కేసులను చూసైనా రెండో మహిళ
నోరు తెరిచి బూతులు మాట్లాడాలంటే భయం పుట్టాలి. అలా చేయాలి మీరు. ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, శ్రీరెడ్డి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాకు అనవసరం, కానీ శిక్ష పడాల్సిందే. తూచ్ అసలు మేము ఒప్పుకోము. శ్రీరెడ్డి మాట్లాడాల్సిన మాటలకి మీరు వదిలేస్తాము, సారీ చెప్పింది కంటే ఒప్పుకోం. శ్రీరెడ్డి విషయంలో ఆవిడ మహిళని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలిపెడతాం, పోనీలే ఆడపిల్ల అని అంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిన వాడిని కూడా మీరు వదిలిపెట్టాల్సిందే, ఎటువంటి చర్యలు తీసుకోకుండా. అంతే. శ్రీరెడ్డి మహిళ సారీ చెప్పింది, క్షమాపణ కోరింది, తప్పైపోయింది అని రియలైజ్ అవుతుంది, పశ్చాత్తాప పడుతుంది, భయం పట్టుకుందని చెప్పి శ్రీరెడ్డి మాట్లాడిన మాటలకి మీరు కనుక జాలి దయ శ్రీరెడ్డి మీద చూపిస్తే చిన్న బిడ్డల మీద ఆడపిల్లల మీద రేప్ చేసి చంపేసిన వాడిని కూడా మీరు వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే రేపు వాడు కూడా తప్పైపోయింది అని మోకాళ్ళ మీద నిలబడి తప్పైపోయింది క్షమించండి అని చెప్పుతో కొట్టుకొని లెంపలేసుకుంటాడు. అప్పుడు కూడా మీరు వదిలేస్తారా? సరే చూద్దాం. ఇప్పటి వరకు శ్రీరెడ్డి చేసిన గలీజ్ పనుల మీద మనం వీడియో చేసాం. మరి ప్రజలు, చూస్తున్నటువంటి ప్రజలు మీరు కూడా నేను మాట్లాడింది కరెక్టే అని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి మహిళల మీద, ఇలాంటి రోత మహిళల మీద చర్యలు తీసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. చూద్దాం శ్రీరెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనే. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. నేను భాను మేకల. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ధన్యవాదాలు.